వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో భారతీ శంకర పీఠాధిపతి వ్యవస్థాపకులు అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం చర్చిద్దాం. నమస్తే అండి గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు మనకి 4వ తారీఖున రథసప్తమి వస్తుంది కదా గురుగారు. అయితే దీనికి చాలా విశిష్టత ఉందని వింటూ ఉన్నాం. కొన్ని వేల సంవత్సరాల తర్వాత వస్తుంది, వందల సంవత్సరాల తర్వాత వస్తుంది. అయితే దీని యొక్క విశిష్టత ఏంటంటారు, అసలు వివరిస్తారా గురుగారు? రథసప్తమి 4వ తారీఖు. ఈరోజు మనకు 122 పుష్కరముల అనంతరం వచ్చిందమ్మా. 122 పుష్కరముల అనంతరం, 122 పుష్కరముల అనంతరము మహాకుంభమేళ పూర్ణ కుంభమేళలో 22వ రోజు. మహాపూర్ణ కుంభమేళలో 22వ రోజు 122 పుష్కరాల తర్వాత వచ్చింది ఇది. ఇందులోనూ కూడా ఆ నక్షత్రం ఏదైతే ఉంటుందో భౌమాశ్విని అని అంటారు. మంగళవారంతో కూడుకుని రావడం ఒకటైతే, రెండు వచ్చేటప్పటికి కమలాశ్విని, భౌమాశ్విని, కమలాత్మిక సప్తమి, కామ్య సప్తమి దాని పేరు. అంటే ద్విగుణీకృతంగా యోగస్థితం కలిసి రావటం, అదే రోజు నాడు రథసప్తమి కావటం. ఇవి మీరు ఒక్కసారి ప్రతి క్యాలెండర్లో వెతుక్కోండి, దొరకవు. 122 పుష్కరాల అనంతరం వచ్చింది. దానికి పూర్ణ యోగం ఏమిటి అంటే అమ్మా, మనకి పూర్ణ కుంభమేళ కూడా భోగి రోజు నాడే వచ్చింది. భోగి అంటే మనం ఆ మంటల్లో మన కష్టాలంతా కాలిపోయి భోగభాగ్యాలు మనకు రావాలని మనం కోరుకుంటుంటాం. ఆ భోగి రోజు నాడు పౌర్ణమి అవ్వటం, ఆ పౌర్ణమి రోజు నాడే ఈ పూర్ణ మహాకుంభమేళ రావటం, అక్కంచి ఇది 22వ రోజు రావటం. ఆ రోజు సప్తమి, కామ్య సప్తమి, కమలాత్మిక సప్తమి, భౌమాశ్విని, కమలాశ్విని అనేటువంటిది రావటము అద్వితీయమైనటువంటి యోగమమ్మా. మనుజుడు అంటే మనుష్యుడు తన జీవితంలో ఏదైనా ఒక అద్భుతమైనటువంటి యోగం పొందబోతున్నాడంటే ఆ రోజు. ఈ శరీరంతో మళ్ళీ అటువంటి రోజును మనం ఖచ్చితంగా చూడలేం. అటువంటి రోజు నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా కమలాత్మిక అంటే అమ్మవారమ్మ. ఆ రోజు నాడుకి ఏమిటంటే కమల బ్రహ్మ శుభయోగము అని అంటారు, కలిసి రావటం. కమలము అంటే లోటస్, అంటే అది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, విరబోసి ఉంటుంది, విస్తరించి ఉంటుంది. కమలము అంటే విస్తరించటం, మొత్తం మనం ఉన్న చోటే కాకుండా మొత్తం అందరికీ కూడా మనం ఎవరైనటువంటి విషయం తెలియాలి, విస్తరించాలి. కమలం అంటే రెండు. బ్రహ్మ, కమలం బ్రహ్మ కదా. బ్రహ్మ అంటే సృష్టికర్త. ఇప్పుడు కెమెరాస్ ఉన్నాయి, ఈ పుష్పాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎవరు సృష్టించారు? మనిషి. అంటే బ్రహ్మ అనేటువంటి సృష్టికి మూలం. ఆ సృష్టి యోగం నీకు వస్తుంది. తర్వాత శుభ, ఈ సృష్టించిన దాని వల్ల అందరికి శుభం కలగాలి. అంటే అందరికీ శుభం కలిగేటువంటి విషయం ఏవైతే ఉంటుందో దాన్ని నువ్వు సృష్టిస్తే అది విస్తరించాలి. అందరికీ శుభం కలిగేటువంటి వస్తువుని నువ్వు సృష్టిస్తే ఆ సృష్టించింది విస్తరించడం. కమల బ్రహ్మ శుభయోగం. అంత పర్వదినంతో ఈ యొక్క రథసప్తమి 4వ తారీఖు వస్తుందమ్మా. ఏమాత్రం అవకాశం ఉన్న ప్రతి జీవి ఆ రోజు నాడు కాశీ వెళ్ళాలి. కాశీ వెళ్ళి ఈశ్వరారాధన చేసుకొని గంగలో మునిగి రావటం అనేటువంటిది చాలా శ్రేయోదాయకం. ఒకవేళ వెళ్ళలేని పరిస్థితి ఉంది, ఒకవేళ మన దగ్గర కనుక మరకత శివలింగం, మరకతం అంటారు, కొన్ని చోట్ల మరకత శివలింగాలు కొన్ని దేవాలయాలు ఉంటుంటాయి. అలా గనక ఉన్నట్లయితే ఆ మరకత శివలింగానికి అభిషేకం చేయించమనండి. మొత్తం మనకు 11 రకాల శివలింగాలు ఉంటాయమ్మా. ఆ 11 రకాల శివలింగాలలో అత్యంత శక్తివంతమైనటువంటి 3 అథవా 4. మొట్టమొదటిది మరకతం, 2 స్ఫటికం, 3 రజితం, 4 సైకతం. ఈ 4 చాలా విశేషమైనటువంటివి. ఈ 4 కాకుండా మనకి ఇంకా చాలా చెప్పబడి ఉన్నాయి విశేషంగా. పాదరసలింగం ఒకటి చెప్పబడి ఉంది, సువర్ణ శివలింగం ఒకటి చెప్పబడి ఉన్నది, బంగారంతో చేస్తారు. పగడం ఉంటుంది ఎర్రది, ఆ దాంతో ఒక శివలింగం తయారు చేస్తారు, అదొకటి ఉంటుంది. లోహ సదృశం అంటే పంచలోహాలతోటి చేస్తూ ఉంటారు. ఇలా మొత్తం శివలింగాలలోనే మృణమయం మట్టి, ఈ మన కార్తీక మాసంలో చేస్తుంటారు మట్టి శివలింగాలు ఇంట్లో పెట్టి. ఇలా 11 రకాలు ఉంటాయమ్మా. 11 రకాలు, ఈ 4 ప్రధానం. ఈ 4ట్లో ముఖ్యమైనటువంటిది మరకతం.
అందులోనూ కూడా మనకి ఇప్పుడు మరకతానికి అంత ప్రాముఖ్యత దేనికి వచ్చిందంటే శ్యామల నవరాత్రులు. శ్యామలం అంటే మరకతం. ఆ మరకత శివలింగానికి కనుక మనం అభిషేకం చేసినట్లయితే ఈ జీవితానికి మోక్షం అమ్మ, ఈ జీవితానికి మోక్షం. మేము కూడా శివరాత్రి వరకు కాశీలోనే ఉంటాం, శివరాత్రి పర్యంతం కాశీలోనే ఉంటాం. 4వ తారీఖు ఉదయం మీకు శివలింగాన్ని చూపిస్తాను నేను ఇప్పుడు. మరకత శివలింగం. ఈ శివలింగానికి మనం 4వ తారీఖు ఉదయం సప్త జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అని చెప్పబడి ఉంటుంది. అవి దృష్టిలో ఉంచుకొని 4వ తారీఖు ఉదయం వారణాసి మహాక్షేత్రంలో అన్నాభిషేకం, ఉదయం పూట సూర్యోదయానికి, మధ్యాహ్నం నడినెత్తి మీదకి సూర్యుడు వచ్చే సమయానికి ప్రయాగరాజులో అన్నాభిషేకం, మరలా సాయంత్రం సంధ్యా సమయానికి కాశీలో వారణాసిలో అన్నాభిషేకం. ఈ అన్నాభిషేకం ఎందుకు చెయ్యాలి అంటే మనకు భగవద్గీతకి వెళ్తే తెలుస్తుంది అన్నం వల్ల ఏంటి ఉపయోగము. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంశయ యజ్ఞాత్ భవంతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ అని చెప్పి అవి దృష్టిలో ఉంచుకొని అన్నం అనేటువంటిది ఎక్కడ లోటు రాకుండా ఉండేటువంటి రీతిలో దీనికి ఖచ్చితంగా అంటే అన్నాభిషేకము, దద్ధి అన్నాభిషేకము, పెరుగన్నము, మామూలుగా అన్నం, ఈ రెండిట్లో కూడా 3 పూట్ల అంటే కాశీ నుంచి 4 గంటలు ప్రయాణం చేయాలమ్మా. ఎక్కడికి ఇప్పుడు ప్రయాగరాజ్ వెళ్ళాలంటే ఆ ట్రాఫిక్ లో మొత్తం 4 గంటలు అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం సమయంలో దీనికి అభిషేకం చేసుకొని మరలా వెంటనే బయలుదేరి సాయంకాలానికి కాశీ వచ్చి అభిషేకం చేయాలి. అది ఎంత తేలికైన విషయం అయితే కాదు. మా వాళ్ళు చాలా మంది అన్నయ్య గారు లేదంటే గురుగారు వద్దండి అంత శ్రమ పడద్దని. నేను 5వ తారీఖు మనం ఉంటామో లేదో తెలియదు, అసలు 3వ తారీఖు ఉంటామో లేదో, రేపు ఉంటామో లేదో తెలియదు. ఈ అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుందాం ఏ కారణం చేతనైనా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తన జీవితంలో ఉన్నత స్థితికి మనం వెళ్ళాలి, మోక్ష మార్గం మనకు రావాలంటే మనం వెలివెతకలేదమ్మా. ఆ ఒక్కరోజు నాడు చక్కగా సూర్య నమస్కారాలతో పాటుగా మరకత శివలింగానికి కనుక అభిషేకం చేసినట్లయితే ఈ శ్యామలా నవరాత్రులలో కూడా 6వ రోజు, జ్యోతిష్య శాస్త్రంలో 6 అంటే శత్రుస్థానం, వాటి అందరినీ కూడా మనం అధిగమించగలుగుతాము. ఇటువంటి సువర్ణాక్షరాలతో తీర్చిదిద్దగలిగినటువంటి రోజు ఈ శరీరంతో మరలా మనం చూస్తామా అంటే కష్టం. కుంభమేళే ఈ వచ్చిన కుంభమేళే 144 సంవత్సరాలు. అది ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క సప్తమి తిథి కమలాత్మికతో ఇన్ని ద్విగుణీకృతంగా కలిసి వచ్చినటువంటిది 122 పుష్కరాలు. 122 పుష్కరాల తర్వాత మళ్ళీ మహాపుష్కరంలోనే ఇది సంప్రాప్తం జరిగింది. మరలా మనం చూడగలమా? ఖచ్చితంగా చూడగలం. కాబట్టి ఈ ఒక్క పర్వదినాన్ని మాత్రం ప్రతి ఒక్కరు నాకు సెలవు దొరకలేదు అనుకోకుండా కాశీ వచ్చి చక్కగా అందరూ చేసుకోగలరు. లేదంటే మాతోటైనా సరే బయలుదేరి వచ్చి 3 రోజులు అక్కడ ఉండి 5వ తారీఖు రోజున స్వామివారి దర్శనం చేసుకొని మరలా తిరిగి 5వ తారీఖు కానీ 6వ తారీఖు కానీ మరలా తిరిగి మనం బయలుదేరి వచ్చేటట్టుగా అందరూ నేనైతే అక్కడే ఉంటాము. శివరాత్రి అయ్యే వరకు మేము అక్కడే నిత్యము దేవతార్చన చేసుకుంటూ అక్కడే ఉండటం జరుగుతుంది. కనుక ఖచ్చితంగా ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రత్యక్షంగా వచ్చే అవకాశం లేదు అంటే పరోక్షంగా పాల్గొనటం, లేదు ప్రత్యక్షంగా రాగలరు అంటే 2వ తారీఖు మేము బయలుదేరడం జరుగుతుంది. ఆ రోజు నాడు మాతో బయలుదేరేసేసి వచ్చేయటం, లేదంటే మేము ఫ్లైట్లో కానీ కార్లో కానీ వెళ్తాం. ఎందుకంటే ఇది ట్రైన్లలో నేను తీసుకువెళ్ళను, దీన్ని ఇబ్బంది అవుతుంది. ఫ్లైట్లో అయితే 1.5 గంటలో 2 గంటల్లో వెళ్ళిపోతాం, నా కారులో అయితే 14 గంటల్లో వెళ్ళిపోతాం. కాబట్టి నేను బస్సుల్లో రైళ్లలో పెట్టి వాటిలో నేను తీసుకెళ్ళలేను. ఇది ఒక్కటే కాదు, దీంతో పాటు పంచాయతీ దేవతార్చన మొత్తం అంతా ఉంది. కాబట్టి మాతో పాటు బయలుదేరితే మా వెహికల్స్లో లేదంటే ఫ్లైట్లో వచ్చేసేయడం, లేదు మేము విడిగా ట్రైన్ బుక్ చేసుకుంటామంటే వచ్చేసి అక్కడ కూర్చొని ఆ 2 రోజులు 3 రోజులు పూర్తిగా మాతోటే ఉండి 4వ తారీఖు రోజున కార్యక్రమాన్ని పూర్తిగా దిగ్విజయం చేసుకొని ఆ ఒక అనుగ్రహ ఫలాలను తీసుకొని 5వ తారీఖు స్వామివారిని దర్శనం చేసుకొని ఇక 5 మధ్యాహ్నం నుంచో లేదంటే 6 ఉదయానికి మళ్ళీ బయలుదేరి వచ్చేటట్టుగా అందరు మా ప్రయాణాలు ఉన్నాయి. మేము అక్కడే ఉంటాము, మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ తిరుగు ప్రయాణాలు ఉంటాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఒక్క సువర్ణాక్షరాలతోటి సరికొత్తగా దిద్దుకునేటువంటి ఒక్క జీవితాన్ని మాత్రం మరువద్దు. ఈ యొక్క యోగాన్ని మాత్రం అందరూ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నానమ్మా. అలాగే గురుగారు, ధన్యవాదాలండి. ఈశ్వరార్పణం.